దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నన్ను ఎంతగా ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులు రవన్నయ్య కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఇక్కడికి క్షేమంగా తెచ్చిన అన్నయ్య కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వ్యక్తిని నేను ఏడా చూడలేదు, మన మందిరంలో ఇప్పుడే కనపడడం, కొత్తగా కనిపిస్తున్నాడు అనేది ఒక డౌట్ రావచ్చు. అయితే మాది సత్తెనపల్లి అండి. సత్తెనపల్లి ఇక్కడ దేవుని కృపల్లా రావడం జరిగింది. అయితే మేమిద్దరం అన్నదమ్ములు ఇద్దరము వికలాంగులమే. వికలాంగులవడం ద్వారా మొదటిగా మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, చాలా యాప్స్లో మీరు యాడ్లు చూసే ఉంటారు. జ్యోతిష్యం చెప్పడం చూసారా? జ్యోతిష్యం చెప్పబడును, జాతకాలు చెబుతారు కదా. ఇప్పుడు మన గుంటూరు ప్రాంతంలో కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము వచ్చేసి బేడ బుడగ జంగాలం. దేవునికి మహిమ కలుగును గాక. మేము బేడ బుడగ జంగాలం. మీరు యూట్యూబ్లో బేడ బుడగ జంగాల సాంగ్ అని మీరు టైప్ చేసిన ఆ పాటలో మా పరిస్థితి ఏంది, మా బుడగ జంగాలు వాళ్ళు చేసే వృత్తి ఏంది అనేది మీకు సమస్తం అర్థమవుతుంది. మేము ఊరూరా తిరిగేవాళ్ళం, ఒక దిక్కున ఉండేవారే కాదు. మేము ఊరూరు తిరుగుకుంటా ఊళ్ళ మీదకి వెళ్ళి అడుక్కొని బ్రతికేవాళ్ళం. మేము దేవునికి మహిమ కలుగును గాక. అడుక్కొని బ్రతికేవాళ్ళం. అయితే జ్యోతిష్యం చెప్పడం మా తాతల కాంచి వస్తుంది. జ్యోతిష్యం, చిలక జ్యోతిష్యం ఉంటుంది కదా, చూసే ఉంటారు. చిలక జ్యోతిష్యం, సోది చెప్పుట, సోది. ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఉంటారు, ఈ కొట్టుకుంటా బుర్రని. చూసారా? ఒకసారి చేయతండి చూసిన వాళ్ళు. దేనికి మహిమ కలుగును గాక. ఓకే, మరి దేవుని సందులను మనం యథార్థంగా ఒప్పుకోవాలి. నిజంగా సోది చెప్పించుకున్నవారు ఒక్కసారి చేయగలరు. ఇక్కడ సోది చెప్పించుకున్నారు. అది నిజమా అబద్ధమా మీకు క్లారిటీ నేను ఇస్తాను. కానీ ఏంటంటే దీని మీద ఆధారపడేవారు మరి చాలామంది మా వాళ్ళు ఉన్నారు. కూటి కోసమై కోటి విద్యలు అన్నట్టుగా ఏదో ఒక విద్య ద్వారా వారు సంపాదించుకొని వాళ్ళ పూట గడుపు కోసం ఇలా ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు లైవ్ వస్తుంది, తర్వాత మా వాళ్ళు చూసినా నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది అబద్ధమా నిజమా అనేది మేము లాస్ట్లో తెలియజేస్తాను దేవుని చిత్తం అయితే జ్యోతిష్ చెప్పే కుటుంబం చాలామంది ఇప్పుడు ఆఫీసులు కూడా పెడుతున్నారన్నమాట. జ్యోతిష్యం చెప్పడని సెంటర్లో జ్యోతిషాలయం అని పెడుతూ ఉన్నారు. మా నాన్న, మా తాత, మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా జ్యోతిష్యం చెబుతూ సోది చెప్పేవారు. అయితే మా అమ్మ మేనత్త కూతురు, మా నాన్న మేనమామ కొడుకు. అప్పుడు తాతల కాలంలో, పెద్దల కాలంలో తెలియక వాళ్ళిద్దరికి వివాహం చేయడం జరిగింది. మా అమ్మ నాన్నకి చేయడం ద్వారా మొదటగా పుట్టిన వ్యక్తి బాగానే ఉన్నాడు. మా అన్నయ్య మొదటగా బాగానే పుట్టాడు. కానీ రెండో వ్యక్తిగా నేను, మా తమ్ముడు ఇద్దరము వికలాంగులమే, బలహీనులు. ఇప్పుడు బలహీనులు అంటే పుట్టిన తర్వాత ఎముకలు ఇరిగినాక వికలాంగులు అవుతారు కొంతమంది. మేము అట్ట కాదు, పుట్టుకతోనే ఎముకలు విరిగి బయటకు వచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎముకలు విరుగుతోనే తల్లి గర్భం నుంచి మేము బయటికి రావడం జరిగింది. అయితే మేము ఎలా వేధించామంటే, మా అమ్మకి నేను ఎంతో రుణపడి ఉండాలంటే దేవుని కృపల మా అమ్మకి నేను ఎంతో రుణపడి ఉండా. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మా ఎముక ఎలాంటిదంటే కట్టి పుల్లకనంత బలహీనత మా ఎముక. ఇప్పుడు కూడా ఎవరన్నా మీద పడ్డా, ఏమైనా ఒత్తిడి తగిలినా 4-5 నెలలు మంచాన పడి ఉండాలి. మేము మంచాన పడి ఉంటే మా అమ్మే మాకు పరిచర్య చేయాలి. ప్రతిదీ సమస్తం అమ్మ మాకు చేయాలి. ఇప్పుడు కూడా మా అమ్మ మా గురించి ప్రయాసపడతానేది మా తల్లి. అయితే మేము దేవుని ఎలా ఎరిగామో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మా తాతలు ముత్తాతల కాంచి జ్యోతిష్యం చెప్పేవారు, విగ్రహ పూజలు చేసేవారు. మా కులదేవత వచ్చేసి సమ్మక్క సారక ఐడియా ఉందా మీకు? సమ్మక్క సారక మా కులదేవత. మేము వారికి ముఖ్యవారు. మరి నా పేరు చెప్పాలి కదండి. మరి నా పేరు గణేష్. మరి రక్షణ పొందిన తర్వాత ఏం పేరు అంటే అది తర్వాత చెబుతాను.
నా పేరు మొదటగా గణేష్ అని నాకు పేరు పెట్టారు. అది కూడా పెట్టింది నా తల్లిదండ్రులు కాదు, నాకు మా అమ్మకి కాన్పు చేసి నేను పుట్టిన తర్వాత డాక్టర్ పెట్టిన పేరు అది. ఈ బిడ్డ బలహీనుడు కావచ్చు, కానీ గణేష్ అని పేరు పెడుతున్నది కానీ గణేష్ పేరు పెట్టడం జరిగింది. తర్వాత నేను ఎదిగిన తర్వాత 2 సంవత్సరాలకి మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడన్నా మంచిగా పుడతాడు అనుకుంటే వాడు ఇంకా నాకన్నా బలహీనుడు. నేనన్నా నడిచే కొంత దూరం వెళ్ళగలను, వాడైతే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళగానే ఆయాసం వస్తుంది. వాడు చాలా బలహీనుడు మాట. ఇంత బలహీనత ఎరిగింది మేము ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి పంపారు. నా స్నేహితులు కూడా, నా ఫ్రెండ్స్ కూడా, మీ చదువుకున్న వయసులో నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ తండ్రులు చెప్పేవారు, అరే నువ్వు వాడితో తిరగమాకురా, ఆ గణేష్ గారితో తిరగమాకురా, మళ్ళీ వాడికి ఏమైనా ఇబ్బంది అయినా, వాడికి కాలు చేయో ఇరిగినా తర్వాత వాళ్ళు మనలే అంటారా, తర్వాత మనమే డబ్బులు కట్టాలి, వాళ్ళకి హాస్పిటల్ చూపించాలి, వాళ్ళతో తిరగమాకరా అని ఒక తల్లి వచ్చి నా కళ్ళ ముందు చెప్పడంతో నేను చాలా దుఃఖపరిచాను. ఎందుకంటే స్నేహితులు లేరు, నేను యాడికి పోలేను. ఇప్పుడు యాడికి పోలేకపోయినా ఫ్రెండ్స్ ఉంటే కొంచెం సరదా, కొంచెం గడుచు కాలం సాగుతుంటుంది. ఇటే నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు, నన్ను ఎవరూ పట్టించుకోరు. అసలు నేను వాస్తవంగా చెప్పాలంటే అసలు నేను చదువు కూడా చదువుకోకూడదు. ఎందుకంటే బలహీనులు, ఇంకా చెప్తున్నాక బలహీనులు మేము. ఒక పిల్లలు ఉంటారు, తెలియని పిల్లలు ఒక స్కూల్లో చేరుతారు, మా అమ్మ చేరిపిస్తారు, వాళ్ళు వచ్చి మీద పడితే కాలు వచ్చి ఇరుగుతుంది, మళ్ళీ బలహీనత అన్నీ నన్ను చదివకుండా ఉండాలి. కానీ దేవుడు మహాకృప, మా అమ్మ మా కోసం కష్టపడి మైలు దూరం ఉన్న స్కూల్కి నన్ను ఎత్తుకొని మళ్ళీ స్కూల్గా దింపేది మా అమ్మ. మళ్ళీ నన్ను దింపిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మా తమ్ముని ఎత్తుకొని మళ్ళీ దింపేది స్కూల్ కాడికి. అలాగా ఆ స్కూల్ ఎటువంటిదంటే పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అలాంటి స్కూల్ అది. చదువునేప్పుడు ఆ స్కూల్లో డబ్బు, పిల్లలు ఉంటేనే వాళ్ళకి జీతం పడిద్ది అనమాట. అలాగా ఆ స్కూల్లో చేర్పించారు మమ్మల్ని. మా అన్నయ్యనేమో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు, మాకేమో ప్రైవేట్. మా అన్నయ్యనేమో ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు, మమ్మల్ని ఏమో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. మా అన్నయ్య ఎంత ధనం కూడబెట్టి చదివించినా కానీ మా అన్నయ్యకి చదువు అవ్వలేదు, వాడు చదువుకోలేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉండి మా టీచర్స్ ఎలాంటి వాళ్ళు, పిల్లలు ఉంటేనే వాళ్ళకి జీతం పడుద్ది కదా. మేము ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లాస్ వేసేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత 2వ క్లాస్కి వెళ్తారు, 2వ క్లాస్ నుంచి 3, 3 నుంచి 4, 5 నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ కొత్త పిల్లలు దొరకంటే దొరకరు అని ఏసీ క్లాసును ఏసీ క్లాస్ వేసి చదివించారు. చదువు ఉండదు, 7th వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుని ఉంటాయి ఆ స్కూల్లో టీచర్స్. కానీ దేవుని మహాకృప ఎలాంటిదంటే ఆ స్కూల్లో నేను నేర్చుకున్నా. నా ఫ్రెండ్స్ చాలామంది ఆ స్కూల్లో చేరినా కానీ వాళ్ళు అలా చదువు అవ్వలేదు, వాళ్ళు తెలుగు చదవడం కూడా చేత కాదు. కానీ దేవుని మహాకృప పెట్టి నేను తెలుగు చదవడం నేర్చుకున్నాను, ఇంగ్లీష్ చదవడం నేర్చుకున్నాను. ఎందుకంటే దేవుని ప్రణాళిక అండి, దేవుడి ప్రణాళిక లేకపోతే ఏమీ కాదు. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నాకు చదువు నేర్పాడు ఆయన. జ్ఞానం ఉండాలిగా, ఈ లోకంలో బ్రతకాలంటే ఎంతో కొంత జ్ఞానం అవసరం. కాబట్టి దేవుడు నాకు చదువు నేర్పించాడు. అయితే కొంతకాలం గడిచిపోయింది, కొంతకాలం గడిచింది. అలాగే ఎముకలు విరుక్కుంటా మళ్ళీ హాస్పిటల్ చేరి మంచాన పడి అట్లా కట్టుకుంటా కొన్నాళ్ళకి గడిచింది. కొన్ని జ్ఞానవంతులు కొంత తెలిసి వయసు వచ్చింది మాకు. వచ్చిన తర్వాత నేను ఒక ఊరికి ప్రయాణం అవుతున్నా, ఒక వ్యక్తి బండి మీదకి ఒక ఊరు ప్రయాణం అవుతున్నా. ఊరికి ప్రయాణం అవుతుంటే ఇటుపక్క చికెన్ షాప్ ఉంది, బండి మీద ప్రయాణం అవుతుంటే ఇటుపక్క చికెన్ షాపు, ఇటుపక్క ఆ చికెన్ ఎముకల కోసం 2 కుక్కలు కలబడుకుంటూ వచ్చి మేము వెళ్తున్న వాహనంలో అడ్డంగా వచ్చేసింది. అడ్డంగా రావడమే బండి ఎక్కడికి జారుకుంటూ పోయి నేను మెలికలు తిరిగి పడిపోయా. దేవునికి మహిమ కలుగును గాక. మెలికలు తిరుగును పడిపోవడమే అసలే నేను బలహీనుడను. చెప్పాను కదా, ఎవరైనా మీద పడినా ఒత్తిడి తగిలినా ఎముకలు ఇరుగుతాయని. అసలే నేను బలహీనుడను. ఇక నేను ఆ బండి మించి 80 స్పీడు వెళ్తున్న బండి మీద కింద పడితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. వెళ్తున్నప్పుడు
ఆ కుక్కలు అడ్డు రాగానే బండి ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి అతని పక్క పడాడు. నేను మలుపులు తిరిగి ఒక బంతి ఎలా పడుతుందో అలా పడిపోయాను. నాకు ఒక బలహీనత ఉందండి. నాకు ఎలా అంటే ఇప్పుడు అంగవైకల్యం గలవాడిని వికలాంగుడును, అది కాక ఫిట్స్ అనే బలహీనత నాకుంది. ఫిట్స్ అనే బలహీనత తలలో. ఆ తలకి నాకు దెబ్బ తగిలితే నేను అక్కడెక్కడికి మరణించేవాడిని. కానీ దేవుని మహాకృప ఏంటంటే అంత స్పీడ్లో నేను వెళ్తున్నా, శరీరం అంతా రోడ్డుకి తాకింది కానీ తల మాత్రం పైకి లేచింది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలీదు ఆ స్పీడ్లో తలకాయ రోడ్డుకు తగిలి చితికిపోవాల్సింది పరిస్థితి తలకాయ, కానీ తల మాత్రం దేవుడు పైకి లేపాడు, శరీరం మాత్రం రోడ్డు కానుకుంది. శరీరం అనుకొని 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు 2 కాళ్ళు, ఒకటి ఇరిగితేనే భరించడం చాలా కష్టం, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు నా చేయి కూడా చూశారు అప్పుడు ఎంత వంకరగా ఉందో. ఇగో ఈ చేయి కూడా చూడండి ఇలా వంకరు, కాళ్ళు కూడా మా 2 కాళ్ళు కూడా అలాంటి వారి పరిస్థితి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఈ కుడి చెయ్యి ఇరిగిపోయింది, ఈ పక్క టెంకలు ఇరిగిపోయింది. శరీరానికి 4 దెబ్బలు తగిలిందండి. ఇక పక్క టెంకలు తగిలిన తర్వాత మనం ఊపిరి తీసుకోగలమా? ఊపిరి తీసుకోలేం. నేను ప్రయాణం అవుతున్నప్పుడు కింద పడ్డాను. మా నాన్నకి మా అమ్మకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా నాన్న అంగలుగా వాళ్ళు బయలుదేరి వచ్చి, నా కొడుకు ఇప్పుడే నా కళ్ళ ముంచే వెళ్ళి కొద్ది క్షణాల్లోనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని నా కళ్ళ ముందు మా అమ్మ నాన్న ఏడుస్తుంటే నా కన్నీరు ఎరులై పారుతుంది. చిన్న బాధాకరమైన విషయం కాదు. వెంటనే ఆ చికెన్ కొట్టి అన్నయ్య వచ్చి నన్ను ఎత్తుకొని అక్కడే తీసుకోవడం జరిగింది. ఒక పక్కకి ఒక మెట్టు మీద కూర్చోబెట్టాడు నన్ను. నేను అంటున్నాను అన్నయ్యతోటి, అన్న నేను వికలాంగున్నా, నేను బలహీనున్నా, నేను నడవలేనన్నా అని నేను అంటున్నాను. పర్లేదు తమ్ముడు పర్లేదు, నువ్వు వాగు అని ఎత్తుకొని ఆడ కూర్చోబెట్టడం జరిగింది. కొద్ది నిమిషాల దాకా నాకేమీ అర్థం కాలేదు. తర్వాత శరీరం మీద అంతలేదు, జుమ్ జుమ్ అని ఇప్పుడు సెల్ ఫోన్కి వైబ్రేషన్ ఎలాగ వస్తుందో అలాగా చేతులు కాళ్ళు తిమ్మిరెక్కిపోయినాయి. నాకు కొద్ది క్షణం నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక అక్కయ్య వచ్చి మల్లెపూలు వ్యాపారం చేస్తుంది అక్కడ అక్కయ్య వెంటనే వచ్చి నాకు కూలింగ్ వాటర్ ఇచ్చింది. వాటర్ బాటిల్లో వాటర్ వేయడం జరిగింది. వాటర్ ఇస్తుంటే నేను ఆ వాటర్ని తాగలేకపోతున్నా, భయం ఇట్టే చేతులు వణిగిపోతున్నాయి, తాగలేకపోతున్నా, నీళ్ళు ఒలిగిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. అమ్మ నేను తాగలేను తల్లి, నాకు చేతులు వణుకుతున్నాయి, నేను తాగలేనక్క, తర్వాత తాగుతాను అనగానే ఇక ఆ నుంచి నన్ను తీసుకోవడం జరిగింది. అని నా మెట్టి మీద కూర్చున్నప్పుడు ఈ ఎముక ఉంది కండి, ఈ ఎముక చేయబెట్టి ఇలా అంటే ఈ ఎముక బయటకు వస్తుంది. నాకు ఈ మోకాళ్ళు ఉన్న ఎముక ఇలా ఒత్తుతూ ఉంటే ఇక్కడ బయటకు వస్తుంది. నాకు భయం పుట్టింది. ఇక నేను డోకుంటూ పోయేవాడిని. నేను నడుస్తూనే నాకు నమ్మకం కోల్పోయా. అసలే బలహీనుడను, నమ్మకం కోల్పోయి వేధిస్తున్నా నేను. ఇక అక్కడి నుంచి నన్ను హాస్పిటల్గా తీసుకుపోవడం జరిగింది. హాస్పిటల్లో తీసిపోయిన తర్వాత ఎక్స్రే తీస్తారు కదండి. ఎక్స్రే తీసే కాడ నరకం నేను అనుభవించాడు. నరకం లేదంటే కాలు పైకి లేపి దాని కింద ప్లేట్ పెడతారు, ప్లేట్ పెట్టి ఎక్స్రే తీస్తారు. కాలు లేపి ప్లేట్ పెట్టి ఎక్స్రే తీసేటప్పుడు నొప్పి నేను భరించలేకపోయా. మా అమ్మతో నేను అప్పుడు అన్నా, అమ్మా నన్ను ఎందుకమ్మా ఇలాగ చేశారు, నన్ను చంపేస్తే పోయేదిగమ్మా, నేను భరించలేకపోతున్నానమ్మా, నన్ను చంపేయండి, ఇక్కడే నన్ను చంపేయండి, నేను చనిపోతా అని నేను బాధపడడం జరిగింది. ఆడ ఎంత వేదన పడ్డానంటే ఆ హాస్పిటల్ అంటే ఎర్రి కేకలేస్తున్నా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, చెయ్యి విరిగిపోయింది, పక్క టెంపులు ఇరిగిపోయినాయి, ఊపిరి ఆడడం లేదు. నేను చనిపోవాలమ్మా, నన్ను చంపేయండి అమ్మ అమ్మని అంటుంటే మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తున్నాడు. తర్వాత అక్కడ కట్టడం జరిగింది. పిండి కట్టు అంటారు కదా, సిమెంట్ కట్టు, పిండి కట్టడం జరిగింది. నాకు 2 కాళ్ళకి చెయ్యికి ఇక్కడ స్టిక్కర్ వేశారు ఊపిరితిత్తులు కాడ. ఇక 3 దినాల తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎక్స్రే తీసాక నొప్పి ఒక ఎంత అయితే, ఇంటికి వచ్చిన రాత్రి మరి నొప్పి మొదలైంది. నాకు తీపులు సలుపులు మొదలైంది, తట్టుకోలేకపోతున్నా. కాలు కదుపుదామన్నా కూడా కదలంటి పరిస్థితి, చాలా బరువు ఉంటుంది కాలు పిండి కట్టు.
మంచాన పడేశారు నన్ను. కదవలేకపోతున్నా. మా నాన్నతో అన్నా, నాన్న నాకు మందు తీసురా నాన్న, నేను చనిపోతా, నేను భరించలేకపోతున్నా నాన్న, నేను బతకలేను, ఇప్పుడు నేను ఈ కాలంలో నాకు బాగుపడినా కానీ నేను డోకుంటూ పోతాను కూడా నాకు నమ్మకం లేదు నాన్న, నేను చనిపోతాను నాన్న, నన్ను ఒక ముందు తీసుకొచ్చి నా నోట్లో పోయి నన్ను చనిపోతాను అంటే, ఏం కాదు ఆగురా, నీకు తగ్గిద్ది, నువ్వు నడుస్తావురా, మళ్ళీ డోకుంటూ నువ్వు పోతావు, మళ్ళీ నువ్వు ఇక్కడెక్కడ తిరగలవురా అని మా నాన్న చెబుతూ ఉన్నాడు. కానీ నాకు నమ్మకం లేదు నాన్న, నేను చనిపోతా అని నేను అంటుంటూనే మా అమ్మ చెల్లెలు, మా చిన్నమ్మ, మా పిన్ని, ఆమె వచ్చి, ఆమె దేవుని ఎరిగిన బిడ్డ, రక్షణ పొందింది. మాకు రక్షణ భాగ్యం లేదు. అప్పుడు దేవుని విగ్రహాలను పూజలు చేసేవాళ్ళం మేము. నా పేరు గణేష్ కదా, నేను వినాయకుడిని మొక్కేవాడిని. దేవునికి మహిమ. వినాయకుడిని మొక్కేవాడిని. ఎంత భక్తి చేసేవాడిని అంటే, మా అమ్మ రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, ఏదో ఇచ్చిన, ఇంటికి వచ్చిన బంధువులు ఎంతో కొంత ఇచ్చినా అది జాగ్రత్తగా జోబులో దాచిపెట్టుకొని సాయంత్రం ప్రశాంతంగా స్నానం చేసి, మా ఇంట్లో గుడి ఉంటుంది కదా ఒక పక్క, ఆడికి పోయి ఆ వినాయకుడిని మొక్కి, నాతో పొద్దున ఉదయాన్ని ఇచ్చిన డబ్బులు ఆ రాత్రి స్నానం చేసిన తర్వాత ఆ గుడికి వెళ్ళి దేవునికి మొక్కి తర్వాత ఆ డబ్బులు ముంతలో దాచిపెట్టుకునేవాడిని. ఎందుకు అంటే దేవుడు ప్రార్థిస్తే ఇంకా ఎక్కువ ఇస్తారండి ఆశ. ఆ డబ్బులు ముంతలో వేసి దాంట్లో పసుపు కుంకు వేసేవాడిని. మళ్ళీ పసుపు కుంకు వేస్తే దేవుడు కనికరిస్తాడేమో, నాకు డబ్బులు ఇస్తాడని అలాంటి భక్తిపరుడు నేను. మా కాలనీలో వినాయకుడు బొమ్మ పెడితే మొదటిగా నాతోనే చందాలు వేయించేవారు. ఆ చందాలు విగ్రహం పెట్టిన తర్వాత పలహారం పెడతారు కదా, పలహారం, వాళ్ళు పలహారం పెట్టి పలహారం పంచిన తర్వాత కాగా ఉంటా, వాళ్ళ పలహారం పంచి ఎప్పుడు పోతారో వాళ్ళు పోయిన తర్వాత ఆడు కూర్చొని ఒకటి తింటూ ఉంటా, ఆడు కూర్చొని ఆ స్టేజ్ మీద కూర్చొని తినేవాడిని. అలాంటి లోకభక్తుడు నేను. అలాంటి వినాయకుడిని మొక్కేవాడిని. నాకు విశ్వాసం లేదు. నేను మంచాన పడి ఉన్నప్పుడు మా చిన్నమ్మ వచ్చి, అరే నువ్వు ఏడమోగు, నీ నమ్మిన దేవుడు నమ్మదగిన వాడురా, నేను ప్రార్థన చేస్తా, నీకు దేవుడు స్వస్థత కార్యం జరిగిస్తాడురా, నువ్వు నమ్మకుండు. మా అమ్మ నాకు చెప్పింది, మీరు ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు, మీరు ఏడవద్దు, నేను నమ్మిన దేవుడు నమ్మదగినాడు, ఎన్నో జీవితాలు సరిచేసి ఎంతోమందిని చనిపోయిన వారు కూడా లేవనెత్తిన దేవుడు ఆయన, నేను ప్రార్థన చేస్తానమ్మా అని మా ఇంట్లో వాడే కొబ్బరి నూనె తెచ్చి ప్రార్థన చేసి నా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సిలువ వేసి రాసిందండి. సిలువ వేసి రాసిన వెంటనే దేవుని మహాకృప చూడండి. ఆయన ప్రణాళిక కాబట్టి ఈ స్థితిలో నేను ఉన్నాను. ఆ కొబ్బరి నూనె రాసిన వెంటనే తెచ్చిన రోజే ఎవరైనా కాలు లేపడం మొదలు పెడతారా? అది అసాధ్యమేనా? వింటున్నారా? హాస్పిటల్ నుంచి తెచ్చిన రోజే కాళ్ళు లేకపోవడం మొదలు పెడతారు ఎవరైనా? లేపరు కదా. కానీ మా పిన్ని ప్రార్థన చేసిన తర్వాత నా సొంతగా నేను కాళ్ళు లేపడం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం. చప్పట్టుకో దేవుని మహిమపరుద్దాం. అప్పుడు నా సొంతగా నా కాళ్ళు లేపడం మొదలుపెట్టా. నాకే ఆశ్చర్యం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నాకు అనుభవం ఉంది. ఎముకలు కట్టుకుంటూ అనుభవం ఉంది. ఎన్నాళ్ళకైనా కానీ 3-4 నెలలకు పట్టందే అసలు ఎముక కట్టుకోదు కదా, మరి ఏంది మరి ఇలాగ కట్టుకుందని నేను బాగా ఆలోచించి, నేను నా ఫోన్, అప్పుడు కేచోడా ఫోన్ ఉండేది నా దగ్గర, అప్పుడు సినిమా పాటలు ఎక్కించినవాడిని. నేను డీజే పాటలు, సినిమా పాటలు ఇచ్చుకునే వ్యక్తిని. ఈయనలో ఇంత మహిమ ఉందా, యేసుప్రభులో ఎంత మహిమ ఉందా అని ఇక నేను చిన్నగా నా సినిమా పాటలు, ఫోన్లో ఉన్న పాటలు డిలీట్ చేసి యేసుప్రభు పాటలు ఎక్కడం మొదలుపెట్టా. దేవుని కృప. ఏం పాట? ఫస్ట్ యేసన్న గారు కూడా నాకు తెలియదు. యేసన్న గారు సేవకుడు, ఆయన పాస్టర్ అని కూడా, అని ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక పాట ఎక్కించుకున్నా. ఆ పాట ఏంటంటే, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ఈ పాట ఎక్కడం జరిగింది. ఈ పాట విన్నా తర్వాత ఆనందమే పరమానందమే ఆ పాట కూడా ఉంది కదా, ఆ పాట, ఈ రెండు పాటలు ఎక్కించుకోవడం మొదలుపెట్టి ఈ పాట తర్వాత ఈ పాట, ఈ పాట తర్వాత ఈ పాట వింటూ నా ఆత్మీయత కొంచెం వరకు కొనసాగించా. తర్వాత మా అమ్మమ్మ కూడా రక్షణ పొందింది. మా ఇంటికి వచ్చింది ఆమె. నా దగ్గర బైబిల్ లేదు అప్పుడు. మరి ఆమె మా ఇంటికి రావడంతోనే ఆమె బైబిల్ తీసుకొని బైబిల్ చదవడం మొదలుపెట్టా. బైబిల్ మొదలుపెట్టగానే ఇక దేవుడి గురించి ఒకటి అర్థం తెలుసుకున్నా. తెలిసిన తర్వాత ఈయన నిజమైన దేవుడు అని ప్రఢంగా నమ్మా, విశ్వసించిన తర్వాత ఇక మన పాపాల గడిచిన మార్గం ఏంటో నాకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి విగ్రహాల పూజ చేసిన నేను, జ్యోతిష్యం చెప్పి బ్రతికే మేము, మరి మా పాపలో కడబెడిన మార్గము ఏది అంటే యేసు రక్తము ద్వారానే మార్గము అని నేను గ్రహించడం జరిగింది. అయితే మా అమ్మ మా నాన్న లోకంలో ఉన్నవారు కదా. ఇప్పుడు సమ్మక్క సారక్క ముఖ్య వ్యక్తులు. అమ్మా నేను బాప్తిజం తీసుకున్నా అంటే నమ్ముతారు వాళ్ళు? నవ్వరు. ఒకవేళ నిన్ను వాళ్ళు ఒప్పించినా వాళ్ళు ఒప్పుకోరు. నీకెందుకురా, మన కులదేవత సమ్మక్క సారక్క ఉందిరా, నీకెందుకురా అని నమ్మరు. ఏం చేయాలని నేను ఒకరోజు అలాగా ఆర్పీజీతో కొనసాగిన తర్వాత కరోనా టైంలో కరోనా వచ్చిన తర్వాత నీ దేవుని విశ్వసించి నేను దేవుని సేవలో వాడబడాలి, నాకు దేవుడు చదువులు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అని నీ దేవుని సేవలో వాడబడాలని ఇక బైబిల్ సాధనలు చేయడం మొదలుపెట్టా. భక్తుల చరిత్రలు చదవడం మొదలుపెట్టా. ఎంతో కొంత ఆ దేవుని కొరకు తెలుసుకొని కొందరినైనా నేను రక్షించబడిపోయినా కొన్న ఆత్మను రక్షిస్తే చాలు అని ప్రయాసతో. అప్పుడు కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా, లాక్డౌన్ పెడతంలో అప్పుడు మందిరాన్ని కూడా ఆపివేయడం జరిగింది. తెలుసు కదా మీకు, మందిర ఆపిడి జరిగింది. ఎవరు చర్చకి వెళ్ళట్లేదు. అప్పుడు చిలకలూరుపేటలో మా బాబాయ్యాలు ఉండేవాళ్ళు. వాళ్ళు మా సత్యనపల్లికి రావడం జరిగింది. వాళ్ళు రక్షణ పొందిన వారు, దేవుడిని విశ్వసించిన వారు, వాళ్ళు రావడం జరిగింది. తండ్రి సంధి మినిస్ట్రీస్ కూడా ఆపేశారు. అప్పుడు లైవ్లు కూడా లేవు, అప్పుడు ఆపేశారు. వాళ్ళు కరోనా ఉందని మా ఊరికి రావడం జరిగింది సత్యనపల్లిలో. తర్వాత వాళ్ళు నాకు ఇంకా దేవుని గురించి ప్రోత్సహించారు. వాళ్ళు, అరే నువ్వు రక్షించబడిపోయినా దేవుని సువార్తను ప్రకటించాలరా, నువ్వు బలహీనుడివే కానీ ఎందుకున్నాడు బలవంతుడురా, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు వాక్యం చెప్పాలిరా. ఇప్పుడు మందిరాలు లేవు కదా, మా ఇంటికి రా, నేను సత్యనపల్లికి వచ్చాను కదా, నువ్వు మా ఇంటికి రా. రోజు ఆదివారం నీ తెలిసిన వాక్యమే చెప్పు, నీకు తెలిసిన మాటలే చెప్పు, మేము వింటావురా. ఇక్కడ కొంతమంది కూడా పిలిపించి నీ కూర్చోబెడతాం, నీ దేవుని కృపదారు ఒక ఆత్మను రక్షించబడిన దేవునికి మహిమ, రారా అని ఆయన కొంచెం ప్రోత్సహించడం జరిగింది. అలాగా కొన్ని దినాలు ఆదివారం పరిచయం నడిపించుకుంటా, మా వాక్యం చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా అలా కొన్ని ఆదివారాలు కొనసాగాయి. తర్వాత శాలమన్న కోటాలు పెట్టడం జరిగింది. తండ్రి సంధి మీటింగ్స్ తెలుసు కదా, మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్స్లో తమ్ముడు, నేను, అమ్మ వెళ్ళిన తర్వాత లాస్ట్ రోజు కూటాలు వెళ్ళిన తర్వాత మా నాన్న కూడా వచ్చాడు. దేవుని కృప ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అసలు జ్యోతిష్యం చెప్పే వ్యక్తి అది రావడం చాలా అసాధ్యం, కానీ మా నాన్న కూడా వచ్చాడు. అడిగి చాలా సంతోషం వేసింది, దేవుడు మా నాన్న మార్చబడుతున్నాడేమో అని. ఆడికి వచ్చిన తర్వాత నాకు రక్షణ లేదు. శాలేమన్నా వాక్యం ముగించిన తర్వాత మీరేమైనా రక్షణ పొందారుంటే ఇప్పుడే అనుకూల సమయం, రండి, పరిగెత్తుకొని రండి, దేవుని రక్షణ పొందండి, మీ పాపలో కడుక్కోండి అని ఆయన పిలుస్తూ ఉంటే నాకు బలమైన ప్రేరణ కలుగుతుంది. అరే నన్నగా దేవుడు పిలిచేది, నేను వెళ్ళాలి, నేను రక్షణ పొందాలి ఇప్పుడు అని మా నాన్న పక్కన కూర్చున్నా. నేను మా నాన్న అడుగుతున్నాను, నాన్న అగో నాన్న శాలేమన్నా పిలుస్తున్నాడు నాన్న
నేను దేవుని ఎరిగి ఉన్నా నాన్న, నిజ దేవుడు నాకు తెలిసారు నాన్న, నేను రక్షణ తీసుకున్నాను నాన్న, ఈ రక్షణ తీసుకుంటానంటే రే ఆగురా, నీకు తెలియదు ఆగురా అన్నాడు. మళ్ళీ కొంతసేపు సైలెంట్గా ఉన్నా. మరి కొంతసేపు చాలామన్నా పిలిపిస్తున్నారు, రండి పరిగెత్తుకోనండి, ఆత్మ రక్షించుకోవాలి, రండి మీ ఆత్మ రక్షించబడాలని. అంటే మరొకసారి అడిగా, నాన్న నీ దండం పెడతాను నాన్న, నేను ఆడికి వెళ్ళగా నాన్న, నీ ఇంటికి అడిగా, నా దేవుని స్థుతించుకుంటా నేను ఇంటికాడే ఉంటాను నాన్న, నేను రక్షణ పొందుతాను నాన్న అంటే రే వద్దని 2 బెదిరించి గట్టిగా గద్దించి నన్ను ఆపడం జరిగింది. తర్వాత ఆ కూటాలు తర్వాత ఇంటికి వచ్చాం. ఇంకా అప్పటి నుంచి నాలో విశ్వాసం, ఇంక నా దేవుడే మార్చాలి మా నాన్నకే మా నాన్న చేత నేను ఈ రక్షణ పొందనరా అని వార్త నేను వినాలి అని ఇక మా తమ్ముడు నేనే కదండి, మా తమ్ముడు కూడా వాడు కూడా దేవుని విశ్వసించాడు. ఫస్ట్ విశ్వసించింది మా తమ్ముడే, నాకన్నా మా తమ్ముడు ఫస్ట్ విశ్వసించాడు. సతీష్ కుమార్ వాక్యం పెడితేరే, నేను అప్పుడు దేవుని ఎరగకముందు వాక్యం పెడితే మా తమ్ముని, నువ్వు ఎందుకురా లేస్తే సతీష్ కుమార్ వాక్యాలు పెడుతున్నావు, నువ్వు మనది కాదు కదా, ఎందుకు నువ్వు పెడుతున్నావురా, ఈటీవీ ప్లస్ పెట్టు, ప్రోగ్రాలు పెట్టు, జబర్దస్త్ పెట్టు అని మా తమ్ముడిని ఒకసారి బెదిరించా. నేను లేంటే అని చూశాడు, వాక్యాలు పెట్టుకున్నాడు. నేను సమయానికి అడిగి వచ్చా, రిమోట్తో కోపంతో మా తమ్ముడు రిమోట్తో కొట్టా. చూడండి ఎంత పాపాత్మలో, నేను పాపాత్మ రిమోట్తో కొట్టడం జరిగింది. అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను మార్చుకొని ఈ రీతిగా కృప చూపించాడు, కానీ రక్షణ లేదు. తర్వాత తండ్రి సంధి మినిస్ట్రీ సత్యపల్లి ఉంది అని కూడా మాకు తెలియదు. అంతకుముందు మా కాలనీ నివాసంలో ఒక అన్నయ్య చిల్లర కొట్టు పెట్టేవాడు. ఆ చిల్లర కొట్టి పెట్టే అతను వాళ్ళ మందిరంలో గొడవయ్యి, ఆ పాస్టర్ గారితో గొడవయ్యి ఆ మందిరం వెళ్ళక మా కాలనీ నివాసులు అందరూ జ్యోతిషం చెప్పేవారే. 35 ఇల్లులు ఉన్నాయి, బేడా బుడక జంగాల కాలనీ. ఆ కాలనీ అందరూ విగ్రహాధికులే, జ్యోతిషం చెప్పేవారే. అన్యాయంగా మాట్లాడుతూ పాలబడి సంపాదించుకొని బ్రతికేవారి. అలాంటి వారి దగ్గర ఈ చిల్లర కొట్టి అయినా ప్రార్థన పెట్టడం జరిగిందండి. ఇక నా పరిచర్య ఆపేశాడు. ఇక ప్రార్థన పెడుతున్నాడు కదా, మన ఆటంకపరచకూడదు మనం అని ఆయన దగ్గర నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మా కాలనీలో ఒక ఆమెకి కరోనా వచ్చింది. కరోనా అవుతుందని పరిచయం చేసే వ్యక్తులు ఏదైనా కానీ ఎదిరించి పోరాడి సేవ చేయాలి కదా. ఆయన కరోనాకు భయపడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన మా కాలనీ వాసులో కొంతమంది సహకరించారు, దేవుని కృపల మైకులు కొనిచ్చారు, స్పీకర్లు కొనిచ్చారు, ఆయనకి సహకరించారు, ప్రార్థన జరుగుతుంది. కానీ మా కాలనీలో ఒక ఆమెకి కరోనా రావడంతో ఆయన తిరిగి నా పరిచర్య చేయలేను, కరోనా ఉంది నేను చేయనని వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత మళ్ళీ పరిచర్య ఆగిపోయింది. ఇక చిలకూరుపేట నుంచి సత్రంలోకి వచ్చిన ఒక అతను చెప్పాను కదా, ఆయన అరే సత్రపల్లిలో తండ్రి సన్నిధి ఉందిరా, ఆడికి వెళ్దాం అని ఆయన ఒక వారం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా గురించి చెప్పాడు. ఆయన అన్న మా కాలనీలో 2 వికలాంగులు ఉన్నారు, వారికి రక్షణ లేదు, వారు జ్యోతిష్యం చెప్పేవారు, సోది చెప్పేవారు, జాతకాలు చెప్పేవారు, వారు మార్చాలన్నా రండి అన్న అంటే సన్నిధిలో పరిచయకుడు ఒక అన్న తీసుకొని వచ్చాడు. ఆయన వచ్చి నాతో అన్నాడు, అరే గణేష్ ఒక అన్నయ్య నేను తీసుకొచ్చాను రా, అన్నయ్య నేను గలవని అన్నాడు రారా అంటే అన్నయ్య దగ్గరికి నేను పోయిన తర్వాత ఎంత తమ్ముడు బాగున్నావా అన్నాను. అన్నా నీ బాగున్నానన్న. ఏంటండి పరిస్థితి అంటే ఇదన్నా నా పరిస్థితి, దేవుని అయితే నిజ దేవుని ఎరిగాను కానీ రక్షణ లేదన్నా, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదన్నా అని చెప్పాం. కానీ తమ్ముడు మీ ఇంటికి వెళ్దాం, మీ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, ఒప్పుకుంటే ఒప్పుకున్నారు, లేకపోతే మన ప్రార్థన చేద్దాం తమ్ముడు, వెళ్దాం తమ్ముడు అన్నాడు. చిన్నగా మా ఇంటికి తీసుకుని రావడం జరిగింది. దేవుని కృప ఏంటంటే సమయానికి మా అమ్మ మా నాన్న ఆడే ఉన్నారు 2. అయితే వాళ్ళు అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళ కొడుకు వీడియో ఒకటి చూపించాడు. వాళ్ళ కొడుకు ఎట్లాంటిదంటే కాళ్ళు వంకరే, ఆ కొడుకు కూడా కాళ్ళు వంకరై ఉండి శరీరం అంతా చీలక బారికలు ఉండేది. ఆ చీలక బాలికించి రసం కలుపుతుంది, ఒక నీళ్ళు వంటిది బ్రంక వంటిది ఆ శరీరం నుంచి కారుతూ ఉంటుంది తన కొడుక్కి. ఆ వీడియో మా నాన్నకు చూపించడం జరిగింది. చూపించిన తర్వాత మా నాన్నకి 1 గంట సేపు దేవుని సువార్త చెప్పాడు. అన్న సువార్త చెప్పడంతోనే ఆ వీడియో చూసి 1 గంట సేపు మా నాన్న కూర్చున్నాడు, ఆలోచించాడు. అన్న నువ్వు ఆలోచన చేసుకో, తమ్ముళ్ళు బలహీనులే కానీ వీళ్ళు బలమైన కార్యాలు చేస్తారన్నా, వీరు నువ్వు
ఇలా రక్షణకే నువ్వు ఆటంకించడం కట్టి కాదన్నా, ఇది దేవుని ఏరి అలగాలి, వీళ్ళు మీరు చేసేది మీరు చేయండి, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారన్నా అని అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది, సువార్త చెప్పడం జరిగింది. తర్వాత అన్న మొత్తం చెప్పిన పూర్తయిన తర్వాత మా నాన్న ఒక మాట అన్నాడు, అరే సరేరా మేము చేసేది మేము చేస్తాం, కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు కదా బ్రదరు, సరే నెక్స్ట్ వారం మీరు రక్షణ తీసుకోండి, నెక్స్ట్ వారం మీ బాప్తిసం తీసుకోండి రా అన్నాడు. దేవునికి కృప కలుగును గాక, ఆమేన్. అలాగే రక్షణ తీసుకోండి రా, ఇంకా నెక్స్ట్ వారు వెళ్ళండి, మీరు బాప్తిసం తీసుకోండి, అమ్మ తీసుకుపోయి తీసుకోండి రా అని అనడం జరిగింది. మా నాయనమ్మ కూడా నేను సోది చెప్పాను కదా, మా నాయనమ్మ ఈ మాట విన్నది. మా పెదనాన్న దగ్గరికి పోయి, అయ్యా తమ్ముడు కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, గణేష్, మా తమ్ముడి పేరు మహేష్, ఇద్దరు గణేష్ మహేషులు ఉన్నారు కదయ్యా, వారు తమ్ముడు కొడుకులు బాప్తిసం తీసుకుంటారంట అని, బాప్తిసం తీసుకుంటారంట అని అనక ముందే ఎవరో కాము తుమ్మిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యత్వంలో తుమ్ములు కూడా పట్టింపులు ఉంటాయి కదా. చూడు దురాత్మ ఇలాగ ఆటంకపరుస్తుంది మమ్మల్ని. దేవుని సేవలో వాడబడతారు వీళ్ళని ఆటంకాన్ని కలిగించాలని అలా ఆటంకపరచడం, ఆ తుమ్ముతో ఆటంకపరిచాడు. వెంటనే మా నాయనమ్మ మా పెద్దనాన్న దగ్గర నుంచి వెంటనే మా నాన్న దగ్గర రావడం జరిగింది. అయ్యా ఇలాగ నేను అన్నకు చెబుతుంటే ఎవరో ఒక తుమ్మారయ్యా, అయ్యా ఇక తుమ్మితే మనం ఇంకా బాప్తిస పిల్లలకి ఇప్పిస్తామయ్యా, వద్దయ్యా మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, ఇప్పుడు వద్దులేదయ్యా అనగాని మళ్ళీ నేను చాలా బాధపడిపోయాను. మళ్ళీ ఆ వారం అంతా నెక్స్ట్ వచ్చే వారం దాకా మళ్ళీ ప్రార్థించి మా నాన్న మళ్ళీ, నాన్న అలా తుమ్ముదే ఉంటే ఎప్పుడో జరిగిపోయిందన్న, వారం అయింది, ఇప్పుడు రేపే ఆదివారం నాన్న, రక్షణ తీసుకుంటాను నాన్న, దేవుని నమ్ముకుంటాను, చూసా కదా నా సాక్ష్యం, బ్రత సాక్ష్యం చూసా కదన్నా అంటే, సరేరా ఇక మీ బట్టలు తెద్దుకొని ప్రయాణం అవ్వండి అని మా నాన్న దేవుని కృప ద్వారా మేము అక్కడ ప్రయాణమై రక్షణ తీసుకోవడం జరిగింది. రక్షణ తీసుకున్న తర్వాత నా పేరు ఏం పేరు? గణేష్. నా పేరు గణేష్. బాప్తిసం తర్వాత అబ్రహాము రాజుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాము రాజుగా దేవుడు మార్చాడు. మార్చిన తర్వాత నేను 2020లో రక్షణ పొందడం జరిగింది. ఇప్పుడు 4 సంవత్సరములు నేను రక్షించబడి తర్వాత దేవుని కృప ద్వారా తుమ్ముకి ఆటంకపరిచిన మా నాయనమ్మ మారిపోయింది. దేవుని కృప ద్వారా తుమ్ముకి ఆటంకపరిచిన మా నాయనమ్మ మారడం జరిగింది. మారిన తర్వాత ఇప్పుడు దేవుని కృప మా అమ్మ సిద్ధపడుతుంది, మా అమ్మ రక్షణకు సిద్ధపడుతుంది. కానీ మరి యజమానుడు వాక్యం కావాలిగా, మా నాన్న మాట వినాలిగా అని మా అమ్మ కూడా రక్షణకు సిద్ధపడుతుంది. మా సత్యవేలి ప్రాంతంలో పరిచర్య కొనసాగుతుంది కృప ద్వారా కొన్నాళ్ళకు. అయితే మంగళవారం శుక్రవారం ప్రార్థనలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ జ్యోతిషం చెప్పే కాలనీలో ఆయనకు బహుగా వాడబడుతున్నాం దేవుని కృప ద్వారా. తమ్ముడు ఇద్దరు దేవుని కృప ద్వారా బహుగా వాడబడుతూ ఆయన సేవలో ఉజ్జీవకరంగా వాడబడుతున్నాం. మీకు ఒక మాట చెప్పాలి, మేము శరీరపరంగా మేము బలవంతులుగా కావచ్చు, కానీ దేవుని మా ఎందున్న బలవంతుడు బలహీనులు ఎన్నుకొని ఆయన బలమైన కార్యాలు చేసేవాడు యేసు ప్రభు. ఆమేన్, ఆమేన్. జ్యోతిష్యం చెప్పే వ్యక్తుల నుంచి, తాతల ముత్తల కాంచి సోది చెప్పి బ్రతికి వారి నుంచి దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఇంత గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టాడు కదా. మరి మీకు కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళిక ఉందండి. మేము ఆయన ప్రణాళిక లేకపోతే పుట్టుకతోనే మేము మరణించాలి. వాస్తవంగా పుడతతోనే ఇరిగిన ఎముకలతో పుట్టి అక్కడి నుంచి విరుగుతూ మరి కట్టుకుంటూ విరుగుతూ ఇన్ని ప్రయాణాలు గుండా దేవుడు మనం రక్షించుకుంటూ వచ్చి ఆయన ఉజ్జీవమైన పనిలో వాడుకుంటున్నాడంటే కేవలం ఆయన కృపకారం అంటారా? ఆయన కృపే. మరియు చదువు నేర్పించాడు, ఎందుకంటే నా బిడ్డలు సేవలో వాడబడాలి. మరొక తల్లిదండ్రులు అయితే వీళ్ళకి చదువులు ఎందుకయ్యా, వీళ్ళు యాడికి వెళ్ళలేరు, ఏ పని చేయలేరు, వీళ్ళు ఇంటికాడే ఉండాలి, ఇంటిని మూలబడి ఉంటారు వాళ్ళు, వారికి చదువు ఎందుకు అని మా తల్లిదండ్రులు అనాల్సింది. కానీ వాళ్ళు అనలేదు, మన బిడ్డలను చదివేయాలని మా అమ్మ నా కోసం కష్టపడి ఎత్తుకొనే బడిగడి దింపి మమ్మల్ని చదివించిన గడియలు ఎన్నో ఉన్నాయి. అంటే దేవుడు చదువు జ్ఞానం మాకు అనుగ్రహించాడు, ఆయన ఎదుగుదల జ్ఞానం అనుగ్రహించాడు. ఆశ్చర్యంగా దేవుడు గాయపరిచి నన్ను దేవుని ఎరిగేటట్టుగా కృప చూపాడు. ఆయన ప్రణాళికను ఇప్పుడు నెరవేరడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మీలో కూడా దేవుడు ఒక ప్రణాళిక ఉంది. మేము బలహీనులు అంటే మేము దేవుడు ఇంతగా వాడుకుంటే మీ అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి.
కష్టపడగలరు, పని చేయగలరు, బరువు అన్నీ మోయగలి శ్రమ కలపడరు. మీరు అన్నీ తెలిసిన వారు. మరి దేవుడు మీరెంత దేవుని సేవలో వాడబడాలి. ఒక్కసారి గ్రహించుకొని దేవుని సేవలో వాడబడాలి. మా సత్యుల ప్రాంతంలో పరిచర్య కొనసాగుతుంది, కానీ దేవుడి కృప ద్వారా మౌత్ స్పీకర్ లేదు. దాని గురించి 10,000 దేవుడి కృప పక్క పెట్టడం జరిగింది. అది కూడా దేవుడు అనుగ్రహించింది. అది కూడా ప్రార్థన చేయగా దేవుడు అనుగ్రహించింది. 10,000 స్పీకరు సిద్ధపరిచాం. ఒక వ్యక్తిని అడిగితే దేవుని సేవ చేయడానికి ఆటంకం ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక వ్యక్తి అయితే 10,000కి అయితే మంచి రాదు నాయన, కాబట్టి 15,000 పెట్టుకో, 15,000 పెట్టుకుంటే మంచి స్పీకర్ నీకు వస్తుంది. 10,000 పెట్టుకున్నా ఛార్జింగ్ ఎక్కువసేపు రాదు, ఛార్జింగ్ స్పీకర్ ఉంటే నీకు బాగుంటుంది అని అలా ఆటంకపరచడం జరిగింది. ప్రార్థన చేస్తున్నాం, ఆయన కృప, ఆయన బాహుల్యం పట్ల ఏదో ఒక్క ద్వారా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మేము వికలాంగత నుంచి దేవుడు ఇలాగ వాడుకుంటూ ఉన్నాడు, ఇంకాను దేవుడు వాడుకుంటూనే ఉంటాడు మమ్మల్ని. మీరు కూడా దేవుని సన్నిధిలో అన్నయ్య చెప్పే వాక్యాల ద్వారా మీరు కూడా ప్రభావితులయ్యి దేవుని వాక్యాన్ని గ్రహించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండకున్నట్లు మీరు కూడా ప్రభావితం అవ్వాలి. దీపం ఉన్ననాడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. రాకడ సమయాలు సమీపంగా ఉన్నాయి. మనం ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. దేవుడు అక్కడ లెక్క అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేసావు అని. మన కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. దేవుని కొరకు ప్రయాసపడితే ఆయన రాసి ఉంచుతాడట. దేవుని కృప కలుగుక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అలాగే దేవుని మహాకృప బట్టి నేను ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యకరం. కానీ ఇక్కడ చాలా నేనే అనుకున్నా, గుంటూరు ప్రాంతం అంటే అది సిటీ కదా, సిటీ అంటే సిటీలో ఉంది ఈ మందిరం నేను అనుకున్నా. కానీ ఈ ప్రాంతాన్ని చూసినాక ఇంతగా దేవుడు ఇంత మందిరం కట్టి ఇంతగా ఆత్మలో నడిపిస్తూ ఇంత ప్రభావితం చేశాడంటే ఇంకా ఆయన మహిమపరచక మనం ఎంతైనా తప్పదు. దేవునికి మహిమ. లేకనే అన్నయ్య కూడా గొప్పగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇంత పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు అంటే చాలా ధన్యత అన్నయ్య కూడా. కాబట్టి అన్నయ్య కూడా ఇంత అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకి అన్నయ్య కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. అలాగే మీరు కూడా నా సాక్ష్యంలో ఇంతగా ఓర్పుతో సహనంతో విని మీరు కూడా ఆత్మ బలపడిని కోరుకుంటూ మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.